ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానము శ్రేష్టమైనది. అది తప్పక మన జీవితంలో కార్యాలు జరిగిస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ఈ 12 వాగ్దానాలు గొప్ప గొప్ప దైవజనులు వారి జీవితాల్లో ప్రతిదినం ఇవి చదివి వారి జీవితంలో ఇవి అప్లై చేసుకుని ప్రార్థించినప్పుడు వారు ఎన్నో ఘనకార్యాలను చూశారు. ఈరోజు నీవు కూడా ఈ వాగ్దానాలను విను. వీలైతే ప్రతిదినం వీటిని చదువు. దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలను తప్పకుండా జరిగిస్తాడు. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. యెషయా 44:3. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. ఇత్తడి తలుపులను పగులగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. యెషయా 45:2. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చదను. యెషయా 45:3. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తిరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. యెషయా 54:2. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదువు. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. యెషయా 54:3. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెషయా 54:13. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెషయా 54:17. పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలి, కొట్టుకుని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. యెషయా 59:19. నిన్ను సేవింపనలని జనమైనను రాజ్యమైనను నిలువదు. అట్టి జనములు నిర్మూలం చేయబడును. యెషయా 60:12. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగను, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా 60:22. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచున్నాను. రే అయినను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెషయా 62:6. యెహోవా జ్ఞాపకకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగు చేయ వరకు ఆయన విశ్రమింపనీయకుడి. తన దక్షిణహస్తం తోడనియు బాహుబలం తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణం చేసెను. నిశ్చయంగా ఇకను నీ ధాన్యము నీ శత్రువులకు ఆహారంగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి చేసిన ద్రాక్షరసమును అన్యులు